నమస్తే అండి. నేను మీ ముచ్చిగ రంజిత్ కుమార్ ద్వారా అసలు ఈ వీడియో ఇప్పుడు చేసే వీడియోని సోషల్ మీడియాలో పెట్టకూడదండి, యూట్యూబ్లో. కానీ ఇది ప్రస్తుతానికైతే నాకు జరిగిందండి. కాకపోతే నాకు జరిగిందని నేను పెట్టట్లేదండి. నాకులాగే సొసైటీలో నేటి సమాజంలో చాలామంది సఫర్ అవుతున్నారండి. అది ఎలాగో చెప్తానండి వీడియో ద్వారా. నేను ఈ కరప్షన్ అనేది నేను అసలు ఇష్టపడినండి. ఈ ఎవరైనా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే నేను అసలు ఊరుకోనండి, అది ప్రభుత్వ సొమ్ము అయినా కానీ. అలాగే నేను ఎన్నోసార్లు ఫైట్ చేశానండి. కానీ దానికి ఇప్పుడు ఫైట్ చేయగా ప్రశ్నించడాన్ని ఈరోజు చివరాఖరికి బ్లాక్మెయిల్ అంటున్నారండి. అంటే నేను ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా, అంటే చాలా విషయాలు జరిగి నేను చెప్తానండి. ఈ మధ్యన రీసెంట్గా జరిగింది ఒక చిన్న సంఘటన చెప్తానండి. నేను ఫిర్యాదు చేశాను, ఒకళ్ళు ఫ్రాడ్ చేశారని చెప్పి ఇలా ఫిర్యాదు చేశాను జిల్లా కలెక్టర్ గారికి. అది నాకు ఎండర్స్మెంట్ మొన్న ఇచ్చారండి. అది ఎండర్స్మెంట్ ఎలా ఉందంటే, నేను సొమ్ము కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాను, తప్పుడు ఫిర్యాదు చేస్తున్నాను అని చెప్పి అన్నారండి. నేను ఇప్పుడు అనేది ఏంటంటే, సొమ్ము కోసం బ్లాక్మెయిల్ చేస్తాను అన్నారు కదా, ఆ బ్లాక్మెయిల్ చేసేది అది వాస్తవం కాదు తెలియకుండా నాకు ఎండర్స్మెంట్ ఇచ్చారు. అది నా దగ్గరికి ఎంతమందిని పంపించారో మధ్యవర్తుల ద్వారా నా దగ్గర ఎవిడెన్స్ సహా అన్నీ ఉన్నాయి. మా కుటుంబ సభ్యుల్ని, మా అన్న తమ్ముళ్ళని, అలాగే చివరాఖరి ఆ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంటు బయట చాలామందిని పంపించారు మధ్యవర్తుల ద్వారా. అవన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఎందుకు చెప్పలేదండి, సర్లే ఏదో ఇలా బతిలాడుతానని చెప్పి నేను బతిలాడే క్రమంలో నేను ఇంకా వీళ్ళు రాజుకి రమ్మని చెప్పి ఎంత బయట ఎత్తాలు అడుగుతున్నారని చెప్పి నేను వాళ్ళకి ఒక ఆప్షన్ పెట్టేయండి. ఏంటంటే, మీ దగ్గర నేను రూపాయి తీసుకున్నా నేను తీసుకున్నట్టే లెక్క, 1,00,000 తీసుకున్నా రూపాయి తీసుకున్నా అది అవినీతే, లంచం అవుద్ది. కాబట్టి నాకు రూపాయి వద్దు, సోషల్ సర్వీస్ చేయండి అని చెప్పి 2 ఆప్షన్లు పెట్టేయండి వాళ్ళ ముందు. ఏంటంటే, పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని కటకటాల పాలు చేసి వాళ్ళని అనారోగ్య పాలు చేయడానికి మనం వంట చేసే పాత్రలు, సీవండి పాత్రలని వాడేవాళ్ళని చెప్పి ఏదో పుస్తకాలు చదివారండి. అసలు స్టీల్ గిన్నెలే వాడాలట, మనం అన్నం వండినా, కూర వండినా, ఏదైనా వంటకాలు చేసినా. కాబట్టి వంట పాత్రలు, స్టీల్ గిన్నెలు ప్రతి ఇంటికి పంచిపెట్టండి. రెండోది, ఇప్పుడు పాలిథిన్ కవర్లు ఎక్కువైపోయాయండి. పూర్వకాలంలో సంచులు వాడేవాళ్ళు. ఈ రోజుల్లో పాలిథిన్ కవర్ వలన ఎంత పర్యావరణం వేస్ట్ నాశనం అవుతుందండి. అలాగే మన హెల్త్ కూడా క్యాన్సర్ దారితీసే ఇదవుతుంది. కాబట్టి ఈ 2 చేయమని చెప్పి నేను మధ్యవర్తుల ద్వారా చెప్పానండి. ఏంటంటే, నన్ను ఇలాగ కుటుంబ సభ్యులతోనూ బయట వాళ్ళతోనూ చెప్పిగా ఇలాగ రాజకీయ రమ్మని ఎందుకు, చివరాఖరికి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూడా మా నాన్నగారి పేరు నేను పాడు చేస్తున్నానట, బావగారి పేరు పాడు చేస్తున్నారు అంటే ప్రశ్నించడం, అది వాళ్ళు అన్యాయం చేశారని చెప్పడం, అది బ్లాక్మెయిల్ చేయడం అవుద్ది, అది పేరు పాడు చేయడం అవుద్ది. ఇప్పుడు ఎండర్స్మెంట్లో నాకు ఇప్పుడు బ్లాక్మెయిల్ అని ఒక పేరు పెట్టారు కదా, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తాను అన్నారు, దానికి ప్రూఫ్ ఉండాలి కదా. గతంలో ఇలాగే ఒక సంఘటన జరిగితే నేను నిజాలు తెలియాలంటే నార్కోటిక్ టెస్టులకి నేను సిద్ధమే అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాయండి. లైవ్ డిటెక్టివ్ పరీక్షలకి నేను సిద్ధంగా ఉన్నాయండి. అందులో వాస్తవాలు బయటపడతాయి కదా, అది నేను నిజంగా బ్లాక్మెయిల్ చేయను, వాళ్ళు ఎంతమంది పంపించారు అవన్నీ బయటపడతాయి కదా అని. ఇప్పుడు నేను కలెక్టర్ గారికి కూడా నేను రిఫర్ చేయాలి, నా దరఖాస్తు పెట్టుకుంటాయండి. ఇప్పుడు అవినీతి చేసిన వాళ్ళు ఎన్నో చెప్పొచ్చు, విచారణ చేసిన అధికారి కూడా వాళ్ళు చెప్పిందే వినేసి తప్పుడు. ఇంకోటి అండి, విచిత్రం ఏంటంటే, ఆ ఎండార్స్మెంట్ ఇచ్చే అధికారి కూడా నన్ను 2-3 సార్లు చాలాసార్లు ఫోన్ చేశారండి. నేను వస్తానని, నాకు వీలు కుదరక చిన్న జాబులు వీలు కుదరక వెళ్ళలేదు. ఒకరోజు ఫోన్ చేసి సీరియస్ అయిపోయి, మీరు రమ్మంటే రావట్లేదండి, మీ ఒకటే డ్యూటీయా, మీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను అని చెప్పి సీరియస్ ఫోన్ పెట్టేశారు. నేను చెప్పాను, ఇప్పుడు పోలీస్ కేసు అంటే గ్రీవెన్స్లో పెట్టిన దరఖాస్తులు ఇలాగా అది సంతకం చేయడానికి వెళ్ళకపోతే పోలీస్ కేసు పెడతారనమాట. అంటే పోలీస్ కేసులు ఇలా కూడా పెడతారనమాట, తప్పు చేస్తేనే పెడతారనుకుంటున్నాను. పోలీస్ కేసులు బ్లాక్మెయిల్ చేసి, అంటే తప్పు చేస్తే ఇదివరకు సారీ చెప్పారు, క్షమించమని అడిగేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్మెయిల్ అని కొత్త పేరు పెడుతున్నారు. వాళ్ళే రాజకీయ రమ్మని వాళ్ళే వెళ్ళి చేసి చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ సంఘటనలు బయట చాలా జరుగుతున్నాయండి. అందుకనే ఇది నేను ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నానంటే, ఇలాగ సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఈ వీడియో ద్వారా చెప్పేదానికి ఏంటంటే, సమాజానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను తప్పుడు ఫిర్యాదులు చేసిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు నిరూపించిన ఇప్పటికి వరకు
నన్ను బహిరంగంగా ఉరి తీయమని అన్నాను. తప్పుడు కేసులు అక్కర్లేదండి, బహిరంగంగా ఉరి తీయండి. ఇప్పుడు ఏదో ఒక సామెత చదివండి నిన్నగాక మొన్న, మనిషి బ్రతకాలంటే డబ్బు ఉండాలటండి, మనిషిలా బతకాలంటే వ్యక్తిత్వం ఉండాలి అని నమ్మే వ్యక్తిని నేను. అలాంటిది నన్ను బ్లాక్మెయిల్ అంటే నేను ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ కింద చిల్లర కింద చూసినప్పుడు నేను ఇచ్చేయను కదండి. సో నా విషయం అయితే నేను ఏదోలాగా లీగల్గా వెళ్తాయండి. కానీ సొసైటీలో ఇలాగ చాలామంది రోజు నిత్యం అనుభవిస్తున్నారు నరకయాతన. కాబట్టి ఉన్నతాధికారులకు నేను తెలియజేసింది ఏమంటే, ఇలాగా తప్పుడు పనులు చేసి మళ్ళీ చివరాకులు బ్లాక్మెయిల్ అని పెట్టేవాళ్ళని, తప్పుడు అండర్స్మెంట్లు ఇచ్చే అధికారులు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందండి. నేను ఉరి శిక్షకైనా సిద్ధమని ఎందుకు అంటున్నా అంటే, నిజంగా నేను తప్పుడు ఫిర్యాదు చేసి బ్లాక్మెయిల్ చేస్తే, నాకు బహిరంగ ఉరి శిక్ష చేస్తే రెండోవాడు అలా తప్పుడు పని చేయడానికి అంగీకరించడు కదండి. ఒకవేళ నేను తప్పు పని చేస్తే అది నేను అందుకే ఈ వీడియో చేస్తానండి. అంటే నేను తప్పు చేయలేదు అని నేను ఈ వీడియో ద్వారా చెప్పక్కర్లేదండి. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఈవెన్ అధికారులకు కూడా తెలుసు. అలా తప్పుడు అండర్స్మెంట్ ఇచ్చే అధికారులు కూడా నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో తెలుసు. కానీ ఈ వీడియో ద్వారా సొసైటీలో ఇలా బాగా సఫర్ అయిపోయే వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తానండి. నమస్కారం.